వారు ప్రజాప్రతినిధులు అయితేనేంటి, మంచి కళాపోషకులు కూడా. తమలోని నటన కౌశల్యాన్ని ప్రదర్శించి సత్తా చాటారు. ప్రొఫెషనల్ యాక్టర్స్కు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రదర్శన ఇచ్చి మెప్పించారు. ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. విజయవాడ ఏ కన్వెన్షన్లో గురువారం ఈ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో పలువురు ఎమ్మెల్యేలు తమలోని నటనను వెలికి తీశారు. ఆ విశేషాలంటూ ఈరోజు బన్నీషలో చూద్దాం. పాలనా వ్యవహారాలతో నిత్యం సీరియస్గా ఉండే సీఎం చంద్రబాబు పగలబడి నవ్వారు. తన నటనతో చప్పట్లు కొట్టించుకునే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల యాక్టింగ్ చూసి వావ్ అన్నారు. ఇలా చంద్రబాబు, పవనే కాదు, ప్రజాప్రతినిధులు, అధికారులు కాసేపు తమని తాము మరిచిపోయి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల ముగింపు వేడుకల సభ ఈ అపురూప ఘట్టానికి వేదికైంది. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సాంస్కృతిక, హాస్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీలోంచి కింద పడేంతలా పగలబడి నవ్వారు. ప్రజాప్రతినిధుల స్కిట్లలో డైలాగ్కు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఒక్కో ప్రదర్శన ముగిసిన వెంటనే ఆనందంతో ఎమ్మెల్యేలను పిలిచి వారితో ఫోటోలు దిగారు. పలు సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నవ్వు ఆపుకోలేకపోయారు. చాలా మంది ముందుగానే రిహార్సల్స్ కూడా చేసుకుని సీరియస్గా తమ ప్రతిభను ప్రదర్శించారు. కళా అభిమానిగా పేరున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దానవీర సూరకర్ణ సినిమాలోని సూపర్ హిట్ డైలాగ్ను ఏకపాత్రాభినయం ద్వారా చెప్పారు. జనసేన ఎమ్మెల్యేలు వేసిన పవన్ కళ్యాణ్ పేరడీ స్కిట్ అందరినీ ఆకట్టుకుంది. చంద్రబాబు, పవన్తో పాటు అందరూ విపరీతంగా నవ్వారు. రాజకీయంగా సెటైర్లు వేసుకుంటూ నాటకాలను ప్రదర్శించారు. ఆ తర్వాత ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీ ఉన్నప్పుడు ఎంత వాడివేడి చర్చలు జరిగినా సభ్యుల మానసిక ఉల్లాసం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. తర్వాత తగ్గిపోయాయి. వైసీపీ హయాంలో అసలు అసెంబ్లీలో ఘోరమైన ఘటనలు తప్ప సభ్యుల మధ్య సుహృద్భావం ఉండే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇప్పుడు మళ్లీ సభ్యులు చర్చలు మాత్రమే కాకుండా మానసిక ఆనందం కోసం ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొని తమ ప్రతిభా ప్రదర్శన చేశారు. అసెంబ్లీకి హాజరు కాకుండా వచ్చినట్లుగా సంతకం చేసి సైలెంట్గా వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం విశేషం. జస్ట్ ఫోటో సెషన్కి మాత్రమే వారిలో కొందరు హాజరయ్యారు. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమానికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. దానవీర సూరకర్ణలో సుయోధనుడి పాత్రధారిగా ఆయన స్టేజ్పై ఎన్టీఆర్ డైలాగులతో అదరగొట్టారు. ఏమంటివి అంటూ రఘురామ పలకగానే చప్పట్ల మోత మోగింది. గుక్క తిప్పుకోకుండా ఆయన చెప్పిన డైలాగులకు సీఎం, డిప్యూటీ సీఎం కుర్చీలోంచి లేచి మరీ అభినందించారు. ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధికిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ కులగురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు వరసి పుత్రుడు కాడా. ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుతైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి
అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణసరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా? బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేను కులము వ్యర్థవాదములందులకు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పల్నాటి వీరకిషోరం బాలచంద్రుడి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కరతాళ ధ్వనులతో ఆయనను అభినందించారు. పల్నాటి బాలచంద్రుడి ఏకపాత్రాభినయంతో దుర్గేష్ అదరగొట్టారు. స్టేజ్ పై రొమ్ము గుద్దుకుంటూ చెప్పిన పల్నాటి సీమ డైలాగులు అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నాయి. అయితే అంతకుముందు పల్నాటి బాలచంద్రుడి వేషంలో మంత్రి కందుల దుర్గేష్ ను చూసిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అరుపులు, కేకలతో సందడి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మిగిలిన మంత్రులు కూడా ఆశ్చర్యపోయారు. కందుల దుర్గేష్ అద్భుతంగా పల్నాటి బాలచంద్రుడి వేషం వేశారంటూ కితాబులిచ్చారు. అదే రణభేరి, ఈ కోటలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుత్తి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరచి చేరదీసి అండ చేసుకుని అమోచ్యవతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే, రొమ్ము గుర్తుకుని పోయేది కాదు. జగన్ పై వ్యంగ్య స్కిట్లు ప్రదర్శించారు. జగన్ ఏ కార్యక్రమానికి వెళ్లినా ఒకే రకమైన హావభావాలు ప్రదర్శిస్తారని, ఆయన పార్టీ నేతలు బూతులు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల విచిత్ర కోర్కెలు అనే స్కిట్ కూడా ప్రదర్శించారు. అలాగే చంద్రబాబు 4 పిల్లలను కనమని చెబుతుంటే టీడీపీ ఎమ్మెల్యే పెళ్లి కొడుకు కాపురానికి రానని చెబుతున్నాడని, ఆయనను బతిమాలే బాధ్యత ఎమ్మెల్యేపైనే ఉందంటూ సెటైర్లు వేశారు. నారాయణ భాష్యం సంస్థ సీట్లు అడగడం, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో సినిమా అవకాశాలు ఇప్పించమని సిఫార్సులు కోరడం వంటి అంశాలను కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కొందరు నేతలు తమ ఏకపాత్రాభినయంతో ఆకట్టుకోగా, మరికొందరు తమ ప్రస్తుత పరిస్థితిని స్టేజ్ పై వివరించారు. జగన్ పై పంచులు వేసిన స్కిట్ కు ఎక్కువ స్పందన లభించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఆద్యంతం నవ్వుతూ కనిపించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంచి వినోదాన్ని అందించాయి. పెళ్లి కూతురు పెళ్లి కూతురు రంపలాగా ఉంది. సరే బాగుంది. ఇద్దరును వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అని అందరూ ఉన్నారు పాట వచ్చింది. ఏం పాట పాడారు? వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా. అన్నా ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలిసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలుగంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నాయి. ఎలక్షన్ తిరుగుతావే, ఎలక్షన్ కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసా. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడేవరా? పాడకూడతాలుగా పొట్టి తోసారన్నా. పొట్టి మామూలు తోయలేదురన్నా. ఏడు చేస్తాను. నా టైం అన్నా, నా బాగోలేదు. రైట్ పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా, ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా ఉన్న వైసీపీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుంటే, కూటమి ఎమ్మెల్యేలు మాత్రం ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు.
ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తూనే తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. అయితే వైసీపీ మాత్రం తమ రూటే సపరేట్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. మొత్తం మీద ఈ బడ్జెట్ సమావేశాలు అనుకున్న దానికంటే బాగానే జరిగాయి. గత సాంప్రదాయాలను పునరుద్ధరించడంతో పాటుగా వివిధ అంశాలలో సభ్యులు వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అటు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టడం అన్నది బాగా హైలైట్ అయింది. వారికి పదవులను కాపాడుకోవాలనే యావే తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలన్న ఆలోచన కూడా లేకుండా పోయిందంటూ సర్వత్రా ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.